ధైర్యంతో మీరు రాసిరు. పాట రాసేందుకు ధైర్యం అవసరం లేదు బ్రదర్. పాట రాసేందుకు నీకు ఆ పెయిన్ అర్థమైతే చాలు. ఇప్పుడు నేనేమంటే పక్క జీవి కష్టాన్ని చూసి కన్నీరు పెట్టలేని వాడు మనిషే కాదని మాట్లాడతాడు సుఖరాం నరసయ్య. కాబట్టి నేనేమంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 21 ప్రకారం చిన్న సీమను కూడా చంపేటువంటి రైట్ లేదు. కానీ అమిత్ షా మోడీ ప్రభుత్వం దేశంలో 2026 మార్చి నెల ఎండింగ్ వరకల్లా అర్బన్ నక్సలైట్లను కావచ్చు, కమ్యూనిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు, తిరుగుబాటుదారులను కావచ్చు భూస్థాపితం చేస్తా అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకున్నది. ఆ డెడ్ లైన్ లో భాగంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకు అనంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా జరగాల కదా పరిపాలన. కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 21 వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మనసుకు బాధ అనిపించదా? బాధలో భాగంగా అరే బతుకునిచ్చిండు, మెతుకునిచ్చిండు, సమాజంలో మర్యాదనిచ్చిండు. ఆ మర్యాదకు బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం కంటే కూడా ఆ మర్యాదకు ముందుగా మీరు మనుషులు అని చెప్పి మమ్మల్ని ఊళ్ళోకి తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్టులను చంపుతుంటే బాధ అనిపిస్తుంది కదా. కమ్యూనిస్టులు ఎవరు ఇండ్లే మాగం చేయలే, ప్రభుత్వాల ఆస్తులను ధ్వంసం చేయలే, లేకపోతే ఎవరైనా మానభంగాలు చేశారా, లేకపోతే గుంజుకొని పోయి ఇంకేమైనా చేసిరా? చేయలేదు కదా. అంత ప్రజలకు స్వేచ్ఛ కావాలని అడిగిరు. వాళ్ళు అడిగితేంది అంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిండు కొన్ని ఒక టైంలో. ఒక టైం కాదు చాలా సార్లు మాట్లాడిండు ఆయన. అన్నలుంటేనే బాగుండు గారా నాయన దేవుడా అని చెప్పి నెత్తి నోరు గుద్దుకొని చెప్తుండ ఆయన. అరే అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలైట్లు ఉంటే బాగుంటది. వాళ్ళు లేకనే తెలంగాణలో అభివృద్ధి లేకుండా పోయింది, నాయకులకు భయం లేకుండా పోయింది. ఎవరి కాడు ఏ పరమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు రావణ కాష్టంగా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఉంటే బాగుంటది కదా అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నప్పుడు నాలాంటి సాధారణమైనటువంటి కామన్ మ్యాన్ కు ఆలోచన పుడుతుంది కదా. ఆలోచనలో భాగంగా రాసిన. ఇప్పుడు దాన్ని పాట చేసినంత మాత్రాన నేను నక్సలైట్ కాదు, అర్బన్ నక్సలైట్ అంతకంటే కాదు, అట్లీస్ట్ నేను ఒక కమ్యూనిస్ట్ కూడా కాదు అన్న.